పరిసమాప్తి జరిగి తీరాలి. ఏదో ఒకనాడు కవి విర్రవేగకు. నీ జ్ఞాపికాలు, పథకాలు, బిరుదులు, చిత్రాలు పిడకల వలె నీ ఇంటి గోడలకు అతుక్కునున్నాయి. ఏదో ఒక భోగి పండగ నాడు నీ ఇంటి ముందే నీ వారసులు వాటితో చలి కాగుతారు. నీ కొన్ని పద్యాలు మాత్రమే ఎగురుతాయి. పక్షుల వలె, సీతాకోక చిలుకల వలె కొన్నాళ్ళు రెక్కలు తెగపోయాక అవి కూడా ఎక్కడో అనామకంగా నేలరాలిపోతాయి. ఏవో కొన్ని పద్యాలు మాత్రమే దారిలో చిరుదీపాల్లా వెలుగుతాయి. చమురంతా ఆవిరైపోయాక కొడగట్టి ఇవి కూడా ఆరిపోతాయి. కవి, నీకన్నా ముందు నీలాగే రొమ్ము విరుచుకొని అద్దంలో తన బొమ్మ తాను చూసుకొని మోహించుకున్న వాళ్ళు ఎంతమందో. కవి, మిడిసి పడకు. ఎప్పుడైతే నీ పద్యాన్ని తప్ప ఇతరుల పద్యాలను ప్రేమించడం మర్చిపోతావో అప్పుడు నువ్వు మరణించినట్టు లెక్క. ఎవరికి చూపుతావు? ఎవరి కోసం రాస్తావు? నిన్ను నువ్వే వేలసార్లు పుట్టించుకుంటూ, నిన్ను నువ్వే వేలసార్లు భక్షించుకుంటూ వెర్రిగా నీ నీడను నువ్వు ముద్దు పెట్టుకుంటావు. కవి, శ్మశానాల్లాంటి గ్రంథాలయాల్లో నిజంగా కవులు జీవించిన చిరునామాలుండవు. కవి, నువ్వు నిజంగా జీవించాలంటే స్వప్నాలు కావాలి నీలో. పచ్చని చెట్టుపై పక్షులు వాలినట్టు ఆశలు చిగురించాలి. తీయటి ఫలాలనిచ్చే మావి చిగురుల్లా ధర్మాగ్రహం చెలరేగాలి. భూమిని చీల్చుకొని వచ్చే బడబాగ్నిలా మనిషిపై నీ ప్రేమ సముద్రములా పరివ్యాప్తి చెందాలి. కవి, నిజంగా నువ్వు కవివైతే చెమట చుక్కకి, కన్నీటి చుక్కకి, పెదవులపై వెలిగే చిరునవ్వుకి, కళ్ళలోని ఎర్రజీరకి తేడా తెలియాలి నీకు. ఎప్పుడు ఎట్లా మారిపోయావు నువ్వు? పద్యాల్ని రకరకాల దుస్తులుగా ఎవరికి తగ్గట్టు వారి కుట్టి ఇచ్చే విద్యను ఎక్కడ నేర్చుకున్నావు? నీ పంటి మీద, నీ ఒంటి మీద నీవైన దుస్తులే లేని నగ్ధత్వంలోకి ఎందుకు జారిపోయావు? కవి, చేతనైతే పద్యాలను పక్షులను చేయడం నేర్చుకో. అవి ఆకాశాన్ని జయిస్తాయి. పద్యాలను విత్తనాలు చేయడం నేర్చుకో. సతత హరణ్యరణ్యాలుగా ఈ నేలపై మొలకెత్తుతాయి. పద్యాన్ని, చేతుల్ని చేయటం నేర్చుకో. కష్టించే మనుషులను ప్రేమగా కౌగిలించుకుంటాయి. కవులు దిష్టిబొమ్మలు వంటివారు. సకల వైకల్య కళా ప్రవీణులు, అల్పులు, అతి సామాన్యులు. కవి, నీ వలె పద్యం కూడా మరణిస్తుందన్న ఎరుకే నిన్ను బతికిస్తుంది. కవి, నువ్వు చేతవైతే దిష్టిబొమ్మవుగా సాధారణ మనుషులు నిన్ను పంట చేలకి, ఇంటి వాకిళ్ళకి వేలాడదీస్తారు. ఊరేగింపుల్లో, నిరసన జ్వాలల్లో తగలబెడతారు. దుఃఖిత మానవుడి పెదవులపై నీ పద్యం నాట్యం చేస్తూ మరికొంతకాలం జీవిస్తుంది. కవి, నువ్వు కాదు, చివరికి మానవుడే మహా ఆసుపద్యంలా మిగిలే ఉంటాడు. ఇది పోయం. ఇది వాళ్ళ కవులకి ఒక సిలబస్ లాంటి పోయం. నేను ప్రపంచాన్ని కవిత్వం మీడియాలో చదువుతున్నాడు కొప్పర్తి. నేను ప్రపంచాన్ని తెలుగు మీడియంలో చదవటం లేదు, ఇంగ్లీష్ మీడియంలో చదవటం లేదు. నేను ప్రపంచాన్ని కవిత్వం మీడియాలో చదువుతున్నాను. నేను ఎందుకు రాస్తాను అంటే ఖాళీగా ఉండలేకని కాదు. చాలామంది ఒక ప్రశ్న వేసినప్పుడు, నేను ఆత్మసంతృప్తి కోసం కవిత్వం రాస్తాను. నీ మాట పచ్చాబద్ధం. ఆత్మసంతృప్తి కోసం నా కవిత్వం రాస్తే నువ్వు ఏ గుర్తింపులు, ఏ కృతజ్ఞతలు ఏవి నువ్వు అసలు పట్టించుకోకూడదు. అసలు నీకు అవసరమే లేదు. అది ఆ మాట ఎవరన్నా చెప్తే అది చాలా తప్పుడు మాట. అది సరే, మా నాయన వీధి భోగాతలు ఆడేవాడు. ఒక 10 మందిని ముందు కూర్చోబెట్టుకుని మహాభారతాన్ని, రామాయణాన్ని, కొన్ని ఘట్టాలని, మైరావణ కథని, ఎరుకుల సాని కథని చెప్పే సందర్భాల్లో అలవోకగా నాలో కొన్ని పద్యాలు ప్రవహించాయి. మా అమ్మ పాలిస్తే మా నాయన పద్యం ఇచ్చాడు. అది ప్రాణమే, ఇది ప్రాణమే, రెండూ ప్రాణంగానే బతికే సందర్భంలోంచి 7-8 క్లాసుల్లోంచే చిన్న ప్రాసపదాలు మాట్లాడేవాడిని. నేను చాలా చిన్న ప్రాసపదాలు మాట్లాడే సందర్భంలో, నా పేరు గోపాలు, నాకు వచ్చే కోపాలు నీకు పెడతా శాపాలు, అంతటితో డమాలు, ఇట్లాంటివే మొదలుపెట్టి, ఎర్ర డ్రెస్సు వేసుకున్న బామ నువ్వంటే నాకంత ప్రేమ, ఇట్లాంటివేదో, తెల్ల డ్రెస్సు వేసుకున్న బాబు నీకు ఎప్పుడు వస్తుంది జాబు, ఇట్లాంటివే రాసుకునేవాడిని. ఇట్లా రాసుకునే సందర్భంలో మేము అనంతపురం జిల్లాకి వెళ్ళిన తర్వాత మా గురువుగారు రాజయ్య గారు పరిచయం కావడం, అక్కడి నుంచి 2002 నవంబర్ 14 పెనుగొండలో వినాయక మైదానం ఉంటుంది. కవి కాకి కోగిర జై సీతారాం జయంతిలో మొట్టమొదటిసారిగా 500 మంది ముందు ఒక పద్యాన్ని చదివిన జ్ఞాపకం ఇంకా పచ్చిగానే గుర్తొస్తుంది 2002లో. అప్పటి నుంచి కవిత్వం రాస్తున్న సందర్భంలో 2011లో ఒకసారి మా ఇంటికి మా నాన్న ఒక వాస్తుని తీసుకొచ్చాడు. ఆ వాస్తుని తీసుకొచ్చి చూసి, మా ఇంట్లో ఆ గోడకు ఎదురుగ్గా 4 వేప చెట్లు ఉండేవి. వేప చెట్లు చల్లగా ఉండేవి. 4 మనుషులు వచ్చేవాళ్ళు, పక్షులు వాలేవి. ఇట్లాంటి సందర్భంలో ఆ వాస్తు వచ్చి ఏం చెప్పాయంటే, ఈ 4 చెట్లు ఇక్కడ ఉండకూడదు అన్నాడు. ఈ 4 చెట్లు ఉండకూడదు అన్నాడు. సరే, నేను మా నాన్నకు చెప్పాను, వద్దు, చెట్లు చాలా మంచివి, అది ఇదేని కార్బన్ డైఆక్సైడ్లు, ఆక్సిజన్లు ఏవో రకరకాలు చెప్పినా మా నాన్న వినిపించుకోలేదు. లేదురా వాస్తు చెప్పాడు, వాస్తు కంటే కూడా వేర్లు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి, ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంది, గోడలు పడిపోతాయని చెప్తే కొట్టేశాడు. అప్పుడు
కవిత్వం ఎందుకు రాస్తాం అనే ఎట్లా వస్తుంది కవిత్వం అంటే, సాయంత్రం వచ్చి చూస్తే 4 చెట్లు లేవు. మొట్టమొదటిసారిగా అప్పుడు ఒక వాక్యం, ఇప్పుడు అక్కడ ఆ చెట్టు లేదు, వాస్తుకు విరుద్ధంగా ఉందని హత్య చేయబడింది. ఆ చెట్టు కొమ్మ మీద కూర్చుంటే మా తాత భుజానెక్కినట్టుండేది. జనవరి 26, ఆగస్టు 15 వస్తే దానికి జాతీయ జెండా కట్టేవాడిని. అప్పుడు అది జెండా పట్టుకున్న భరతమాతలా కనిపించేది. ఎవరైనా కత్తిగాటు పెట్టినప్పుడు, రాతితో కొట్టినప్పుడు అది రక్తం కార్చేది. గడ్డగట్టిన రక్తంతో నేను చిరిగిన పుస్తకాన్ని అతికించుకునేవాడిని. చెట్టు అంటే నేలకు నీటికి పుట్టిన పచ్చని బిడ్డ కదా చెట్టు అని ఒక పోయం ఉంటుంది అన్నమాట మామూలుగా. అంటే నేనేం నిర్ణయించుకున్నానంటే, చెట్టు గురించి నేను కవిత్వం రాస్తే ఇంకెవడు అట్లా రాసి ఉండకూడదు. ఇది మొట్టమొదటి నుంచి కవిత్వం రాసేవాళ్ళు పెట్టుకోవాల్సిన ఇదేంటంటే, మనం చెట్టు గురించి కొన్ని వందల మంది రాశారు కవితలు. చెట్టు కవి ఇస్మాయిల్ ఉన్నాడు, చాలామంది చెట్టు కవులు, తిట్టు కవులు, చాలామంది కవులు ఉన్నారు. అయినప్పటికీ నేను చూసినటువంటి దృష్టితో ఇంకెవరు ఆ దృష్టితో చూడకూడదు అనే ఉద్దేశంతో రాసినటువంటి పోయం అన్నమాట. అంటే కవికి ఎట్లాంటి దృష్టి ఉండాలి, దేని మీద మనం తిరగబడాలి. ఇవాళ ఒక చాలా ప్రమాదకరమైనటువంటి, మన ఉదయం నుంచి జన్జీ అంటున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో జెడ్ కూడా లేదు. అసలు నేను డిగ్రీ కాలేజీలో పాఠాలు చెప్పే అధ్యాపకుడుగా కుమిలిపోని రోజులు లేవు. ఎవరికి కవిత్వం అంటే తెలియదు, కథ అంటే తెలియదు, అసలు సమాజంలో ఉండేటువంటికి ఎట్లా స్పందించాలో పిల్లాడికి తెలియదు. అంటే సాహితీ సమ్మేళనాలు స్రవంతులు, కవులు, రచయితలకు కాదు, వాళ్ళ పాఠశాలలో ప్రారంభం కావాలి, కళాశాలలో ప్రారంభం కావాలి. అసలు అక్కడ శివసాగర్ అన్నాడు, విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది, కానీ ఇక్కడ విత్తనమే చనిపోయింది. ఆ విత్తనాన్ని వేయాల్సినటువంటి సందర్భంలోకి మనం వెళ్ళాలి. నేను ఎందుకు రాస్తాను అంటే, చాలామంది పిల్లల్ని మేము తయారు చేసేటువంటి కార్యక్రమంలో వాళ్ళకి చాలా అనేక రకమైనటువంటి విషయాలు, అసలు ఇప్పుడు పిల్లలంటే కేవలం వాళ్ళకి సినిమా, క్రికెట్టు, బెట్టింగు, లేదంటే ఏదన్నా అమ్మాయిల విషయాలు తప్ప వేరే కొత్త విషయాల జోలికి వాళ్ళు వెళ్ళడం లేదు. అయితే మనం అనుకుంటున్నాం, కానీ చాలామంది చదివేస్తున్నారని పెద్దగా ఆ పుస్తకాలను అధ్యయనం చేసేటువంటి శాతం చాలా తగ్గిపోయింది. వచ్చిన కవిత అంటే వాడు ఎరుమొహం వేసుకొని చూస్తాడు. అంటే కథ అనేకంటే ఆడికి తెలియదు, నవల్ అంటే అంటే మరి జనరేషన్ మారిపోయే కొద్దీ ఆ అలవాట్లు, ఆ సంస్కృతి, భాష మారిపోయిన తర్వాత రచయితలు కూడా వాళ్ళకి వెళ్ళాల్సిన సందర్భం ఒకటి వచ్చింది. అట్లాంటి సందర్భంలో మన భాషని, ఆ తర్వాత మన వస్తువుని, మన దృక్పథాన్ని ఆ యువతకు నచ్చేటట్టుగా మనం ఏదో రాయాల్సినటువంటి సందర్భంలో మనం ఉన్నాం. వాళ్ళు ఎక్కడ ఏ యువత కూడా ప్రశ్నించరు. జాగ్రత్త ప్రశ్నించని యువతరం ఒకటి తిరుగుతోందని ఏదో కవితలో ఒక మాట రాశాను. అసలు ప్రశ్నే తెలియనటువంటి యువతరం ఒకటి తిరుగుతోంది. అందుకే నేను ఎందుకు రాస్తాననే ప్రశ్న వేసుకున్నప్పుడు, మా నాయన పాటలో ఒకటి ఉంటుంది, తాగొచ్చిన రాత్రి మా నాయన పాట పాడేవాడు, తాగొచ్చిన రాత్రి మా నాయన పాట పాడేవాడు, అందులో పారే నీటి గొంతుండేది, పాట పాడుతూ ఎండుతున్న ఒరిగడ్డి స్వరంతో కన్నీళ్లు పెట్టుకునేవాడు, భూమి, నీరు, గాలి, ఆకాశము, అగ్ని ఎవరు అని అడిగేవాడు, హఠాత్తుగా పాట నిలిపి కథ అందుకునేవాడు, గూడును కోల్పోయిన పిట్టకథ చెప్పేవాడు, గుడ్లును మింగేసిన పొంకథ చెప్పేవాడు. అప్పుడు ఆ స్వరంలో ఉచ్చులో చిక్కుకున్న ఉడతపిల్ల భయం ఉండేది. ఒరే నాయన, అడవ తగలబడిపోతుంది, మనుషులు కూడా మండిపోతున్నారు, ఓ సాకి తీసేవాడు. అప్పుడు ఆ స్వరంలో ఎన్కౌంటర్లో మరణిస్తూ అరిచిన ఉద్యమకారుని కేక ఉండేది. రావే వర్షమా, పింఛం విప్పవే మేఘమా, ఒడ్లు దంచివే మేఘమా అంటూ ఒక జానపద గేయం ఎత్తుకునేవాడు. పాట వృత్తాలుగా సాగేది. అప్పుడు ఆ స్వరంలో ఉడుం పట్టు లాంటి కసి ఉండేది. ఒరే చిన్నోడా, యుద్ధాలు చేయాలంటే గదలక్కర్లేదు, గడ్డి పరకచాలనుకునేవాడు. ఆ మాటల్లో ఎంటు లాంటి గడ్డితనం ఉండేది. ఆ పూట కూటి మాటే లేదు, నిప్పు లాంటి స్వరపేటికతో వేడిగా నిట్టూరుస్తూ కలవరంగా నిద్రపోయేవాడు. ఈ కవితలోనే నేను ఎందుకు కవిత్వం రాస్తున్నాడో స్పష్టంగా ఒక ఎజెండా, నా కవిత్వానికి సంబంధించినటువంటి ఒక ఎజెండా ఈ కవితలోనే నేను నిర్ణయించుకున్నాను. ఎట్లాంటి సరే, ఇవాళ సంఘటనాత్మక కవిత్వం వచ్చిన తర్వాత గాజాలో యుద్ధం జరుగుతుంది, లేదా కాశ్మీర్లో అమ్మాయిని చంపేస్తారు. సంఘటనాత్మక కవిత్వం రాయడానికి కూడా అది వార్తగానో రికార్డుగానో కాకుండా నిజంగా నీలో అట్లాంటి ఇది కలిగినప్పుడు, అంత ఆర్ద్రత, అంత దుఃఖం నిజంగా కలిగినప్పుడు మాత్రమే నువ్వు కవిత రాయాలి. కానీ ఒక కవితా సంకలనం వేస్తున్నాను, యుద్ధం గురించి 150 మంది రాయండి, ఈ పనికి మాలిన నటనలు, అందుకు నేను రాయను, గుర్తింపుల కోసం నేను కవిత్వం రాయను, పురస్కారాల కోసం నేను కవిత్వం రాయను, లాబింగ్లు చేసి మేము కవిత్వం రాయము. కవి మున్సిపాలిటీ కార్మికుడి కంటే చాలా చిన్నవాడని గుర్తుంచుకోవాలి. మున్సిపాలిటీ కార్మికుడు ఉదయం లేసి రోడ్లను శుభ్రపరుస్తాడు, నువ్వు ఎంతమంది హృదయాలను శుభ్రపరుస్తావు, ఎన్ని మెదళ్లను నువ్వు శుభ్రపరుస్తావు.
అనే స్పృహలో నుంచే నేను కవిత్వం రాస్తున్నాను. నేను రైతుకు వినమ్రుణ్ణి, నేను మా అమ్మకు వినమ్రుణ్ణి, మా నాన్నకు వినమ్రుణ్ణి, నాకు చదువు చెప్పినటువంటి గురువుకి వినమ్రుణ్ణి, నన్ను పెంచి పోషించినటువంటి సమాజానికి, ప్రకృతికి వినమ్రుణ్ణి. కాబట్టి వాటికి ఏదన్నా ఆపద కలిగినప్పుడు, వాటికి ఏదన్నా దుఃఖం కలిగినప్పుడు, నిజమైన ఆర్తి దుఃఖం ఉన్నప్పుడు మాత్రమే కవిత్వం కావాలి. కానీ పెన్ ఉందని, పేపర్ ఉందని ఇష్ట ప్రకారం రాసేయడం కాదు. గతంలో ఆర్టీసీ బస్ టికెట్ల మీద రాసుకొచ్చేయడాలు ఉండేవి. ఇవాళ అట్లాంటి రోజులన్నీ కూడా పోయినాయి. ఇంకొకటి, ముఠాలుగా విపరీతంగా ఆంధ్రప్రదేశ్లో 4 రకాల ముఠాలు ఉన్నాయి. పేర్లు వద్దు కానీ 100 మంది కవి సమ్మేళనం, 500 మంది కవి సమ్మేళనం అంటారు. పాపం వాళ్ళకి ప్రశంసా పత్రం ఇస్తారు. ఉదయం లేసి మొత్తం వాట్సాప్ నిండా మొత్తం ఆ ప్రశంసా పత్రాలు నిండిపోయి ఉంటాయి. ఏది కవిత్వం, ఎవడ కవి? ఇంకొక ప్రమాదం ఉంది. నేను గవర్నమెంట్ ఉద్యోగిని కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే ఏమవుద్దో అనేటువంటి ఒక ఇది కూడా ఉంది. అందుకే శివసాగర్ ఒక మాట అన్నాడు కదా, కాలానికో కవి కావాలి, కాలానికో కవిత్వం కావాలి, కాలం కడుపుతో ఉండి శ్రీశ్రీ అని కన్నది అన్నాడు. అందుకే కాలం కడుపుతో ఉండి మాలాంటి కవులను కూడా కంటది. ఆ కవులను కొనసాగించడానికి శివసాగర్నో, శ్రీశ్రీనో, తిలక్నో, శివారెడ్డినో, శిఖామణినో, ప్రసాదమూర్తినో, ఎంతోమంది కవుల్ని, వాళ్ళందరినీ కొనసాగించడానికి నేను కవిత్వం రాస్తున్నాను. సమాజం ఇట్లా ఉంది అని చెప్పడం కోసమే నేను కవిత్వం రాస్తున్నాను అని చెప్తూ, చివరిగా ఇంకొక 10 నిమిషాలు అన్నారు కాబట్టి అయిపోయిందా? 1 నిమిషంలో ముగించేస్తాను. హఠాత్తుగా కళ ఆగిపోయింది. ఓ పొట్టి వీరుడు పొడుగు వీరుని హతమార్చాడు. ఎండరాజును వానసుందరి మాయం చేసింది. చెట్టు కింద కూర్చున్న పేదరాశి పెద్దమ్మతో పులి ఏదో మాట్లాడిపోయింది. ఎండన 7వ చేప చెరులోకి వెళ్ళి జీవితాన్ని తిరిగేసింది. బంగారు గుడ్లు పెట్టే బాతును చంపిన మనిషి ఒకడు దిగులు గూడు నలుతున్నాడు. చీమల దూరని చిట్టడవి, కాకుల దూరని కారడవి. అప్పుడు కథ పుట్టింది. గడ్డి పువ్వు గాలికి చెప్పిన కథ, గాలి నీటికి చెప్పిన కథ, నీరు నేలకు చెప్పిన కథ, నేల మనిషికి చెప్పిన కథ, నిద్రరాని రాత్రులను జోకొట్టే కథ, హృదయాన్ని మెలిపెట్టే కథ, భూమి కోసం పరుగు తీసిన వాడిని కథ, సముద్రాన్ని తవ్విన వాడి కథ. ఇప్పుడు లేడి చంపిన పుడి కథ కావాలి, లేడి చంపిన పులి కథ కావాలి, కొంగన చంపే చేప కథ కావాలి, దేశం లోపల జరిగే కుట్రల కథలకు నిప్పు పెట్టే ఒక్క అగ్గిపుల్ల కథ కావాలి. ఈ అగ్గిపుల్ల కావడానికే నేను కవిత్వం రాస్తున్నాను.